బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా మనం చాలా వీడియోస్లో పాలసీస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది కూడా ఇనిషియల్గా ఎవరైతే పాలసీ కట్టాలి అనుకున్నప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అది ఎలా ఉంటుంది అని ఒక 3-4 మెంబర్స్ అడిగి తెలుసుకోవడం కావచ్చు, ఏ అమౌంట్ నా శాలరీకి బాగుంటుంది అని ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రద్ధగా తెలుసుకొని ఆ తర్వాత పాలసీ అటెండ్ అవ్వడం, నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేయడం చేస్తూ ఉంటారు. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల లేదంటే ఆ పాలసీ నచ్చకపోవడం వల్ల కొన్నిసార్లు మధ్యలోనే చాలా వరకు అందరూ కూడా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే విత్డ్రా లేదంటే సరెండర్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి లాసే జరుగుతుంది కదా సార్. అలా కాకుండా కూడా మనకి బెనిఫిట్ అయ్యే మార్గం ఏమైనా ఉందంటారా? 100% ఉంది. ఎలా సార్ అది? అదే ఒక సీక్రెట్ దారి. కానీ ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. సో పాలసీ నచ్చలేదు, క్లోజ్ చేద్దామనుకుంటున్నారు, ఆపేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు 30-40% వరకు లాస్ అయ్యేది అందరికీ. కానీ ఇప్పుడు మన అందరికీ కూడా ఒక కొత్త ఆప్షన్ వచ్చేసింది. మీరు 1,00,000 పెట్టారనుకోండి, ఆ 1,00,000కి కనీసం మీకు 40% వరకు ప్రాఫిట్ వచ్చే బెనిఫిట్ అట్లీస్ట్ 30% అయితే ఖచ్చితంగా వస్తుంది. అది ఎలాగ నేను చెప్తా. బేసిక్గా ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి మనిషికి. ఎట్టి పరిస్థితుల్లోనూ లైఫ్ ఇన్సూరెన్స్ లేని బ్రతుకు. అది ఏంటంటే బండి నడిపించేటప్పుడు చేతులు వదిలేసి మీరు ఆ వెహికల్ని డ్రైవ్ చేస్తున్నట్టే. ఎంత డేంజర్ అండి! మీరు గమ్యానికి చేరుతారా లేదా స్వర్గానికి చేరుతారా అది దేవుడికే ఎరుక. సో ఇక్కడ ఏంటంటే ఎంత రిస్క్ అయితే మనం ఎవ్రీడే ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగం కోసం కానివ్వండి, వ్యాపారం కోసం కానివ్వండి, మనం అందరం కూడా కష్టపడుతున్నాము. అది ఎవరి కోసం? అది మన ఒక్క కడుపు కోసమో మన ఒక్కరి కోసమో కాదు. అది మన వెనకాలన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం. మరి డైలీ ఇంత కష్టపడుతున్న వాళ్ళు, మీ ఫ్యామిలీ ఆకలితో పడుకోవద్దని చెప్పి ఆలోచించే వాళ్ళు అసలు ఇన్సూరెన్స్ తీసుకోవద్దా? తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. సడన్గా ఆ సింగిల్ సోల్ బ్రెడ్ ఎర్నర్కి ఎవరైతే మిగతా వాళ్ళ కడుపు నింపుతున్నారో, ఇల్లంతా ఖర్చులన్నీ తీరేలాగా మీరు సంపాదిస్తున్నారంటే, ఒకవేళ సంపాదించే వాడికి ఏదైనా జరిగిందనుకోండి, మన ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చినట్టే కదా. అవును. కానీ ఏంటంటే చాలామంది ఇన్సూరెన్స్ నేను ఆపేస్తాను అని చెప్పి గట్టి నిర్ణయానికి వచ్చారండి. సరే, కానీ ఇది మీరు ఏ సినారియోలో తీసుకుంటారంటే ఆ నిర్ణయము, నేను రిక్వెస్ట్ చేసి మరి చెప్తున్నాను, నేను ఎలాంటి పాలసీ ఇక్కడ అమ్మట్లేదు, ఎవరికి కూడా నేను అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. బట్ నేను ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీ ఇంటి గురించి మీరు ఎలాగైతే మీరు మేలు కోరుతారో అలాంటి శ్రేయోభిలాషిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. సో మీరు ఒకవేళ కొత్త పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అంటేనే పాత పాలసీ మీరు క్లోజ్ చేయండి. దానికి ఒక మంచి ఐడియా చెప్తాను మీకు. ఎలాగా ఎగ్జాంపుల్గా నేను చెప్పాను, మీకు 30-40% మీకు బెనిఫిట్ వస్తుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఒక 20 years బ్యాక్, 15 years బ్యాక్ ఇలాంటి ఆప్షన్ ఉండిందో లేదో బట్ చాలామందికి తెలియదు. అయితే అందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి పాలసీ ఉన్నా ఆర్ లేదంటే ఏదైనా వేరే ప్రైవేట్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా, నేను సరెండర్ చేసేస్తాను, నాకు అదొకటే ఆప్షన్ కాబట్టి, ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఇది నాకు లాభంగా లేదు, దయచేసి ఇది క్లోజ్ చేసేయండి, నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి. సో ఎల్ఐసి పాలసీ కానివ్వండి ఆర్ ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీ కానివ్వండి, లైఫ్ పాలసీ మీరు క్లోజ్ చేసేటప్పుడు జనరల్గా సరెండర్ చేస్తారు. సరెండర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక 4 years 5 years వరకు మీరు ప్రీమియం కడతారండి. అయితే ఆ ప్రీమియంకి కనీసం ఏదైనా ఇంట్రెస్ట్ రావాలా? ఇంట్రెస్ట్ సంగతి మర్చిపోండి. అసలు ఇంట్రెస్టే కాదు, మీరు కట్టిన అసలు అమౌంట్లో కూడా మీకు కనీసం 30-40% వరకు మీకు కట్ అయ్యి వస్తుంది. ఆ విషయం తెలుసా? చాలామందికి తెలుసు ఈ మాట, కొత్త విషయం కాదు ఇది. కానీ మీరు మీ పాలసీ క్లోజ్ చేస్తున్నప్పుడు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ క్లోజ్ చేస్తున్నప్పుడు మీకు ఆ 30-40% కూడా లాస్ కాకుండా ఒక మంచి కిటుకు ఉంది, ఒక మంచి ఐడియా ఉంది. ఇది మనందరికీ తెలియాలి. ఎందుకంటే మీరు ఆ 30% కూడా ఎందుకు కోల్పోవాలి? అది మీ కష్టార్జితం. ఇట్స్ అ హార్డ్ ఎర్న్ మనీ ఇన్వెస్ట్మెంట్, మీ ఫ్యూచర్ కోసం చేసుకున్నారు. సో కాబట్టి అది ఏంటంటే ఇట్స్ కాల్డ్ యాజ్ పేడ్ అప్. ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది సార్? 100% మన డబ్బు మనకు తిరిగి వస్తుంది, దాంతో పాటే మనకు లాభాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. సో చెప్తా డీటెయిల్గా. ఫర్ ఎగ్జాంపుల్,
మీరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, దానికి మీరు ప్రీమియం పే చేయాల్సిన టెన్యూర్ దాదాపు 10 ఏళ్ళు ఉందనుకోండి. సో 10 years వరకు ప్రతి సంవత్సరం మీరు ₹1,00,000 పే చేయాలి. సో మీరు 10 సంవత్సరాల పాటు ఒకవేళ 10 లక్షలు పే చేశారనుకోండి, ఆ పాలసీ టోటల్గా 60 years ఏజ్కి మీరు చేరిన తర్వాత మీకు దాదాపు ₹20 లక్షలు మీకు వస్తాయి, మీరు కట్టిన 10 లక్షల ప్రీమియంకి ఎగ్జాంపుల్. కానీ మీరేం చేస్తున్నారంటే ఆ ప్రీమియం కట్టాల్సిన కాలం ఒకవేళ 10 years అయ్యి ఉంటే మీరు ఓన్లీ 5 years కట్టారనుకుందాం ఎగ్జాంపుల్. 5 years కట్టిన తర్వాత మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు, ఫామ్లో సంతకాలు పెట్టేస్తారు, నేను ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మీకు ఎలాంటి ప్రీమియం కట్టను, నా పాలసీ ఇక్కడితో ప్రీమియం విషయం ఆపేయండి అంటే పెయిడప్ ఆప్షన్ మీరు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు కట్టిన ఆ ₹5 లక్షల కాస్త మునగవు అండ్ మీ టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 60 years ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ ద పాలసీ మీకు 5 లక్షలకి 10 లక్షలు వస్తాయి. సో ఇది మీకు వచ్చే లాభం అన్నమాట. సో పేడప్ తీసుకునే వల్ల మీకు ఇమీడియట్గా క్యాష్ చేతికి రాకపోవచ్చు, కానీ మీరు కట్టిన డబ్బుకి మాత్రం మీకు లాభం మాత్రం ఆఫ్టర్ ఒకవేళ మీరు 40 years తర్వాత పెట్టుకున్నారా, 50 years తర్వాత పెట్టుకున్నారా, లేదంటే చాలామంది రిటైర్మెంట్ తర్వాత 60th yearలో నాకు కావాలనుకుంటారు, అది మీ ఇష్టం అది. బట్ పేడప్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఇలాంటి ఇన్సూరెన్స్ కిటుకులు మీకు ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా మేము ఎప్పుడు ఉన్నాము మీకు సహాయం చేయడానికి. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి స్కీమ్ గురించే కావచ్చు, లేదంటే లోన్స్ గురించి తెలుసుకోవాలి అన్నా, లేదు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మార్గాలు ఏంటి, అవన్నీ మీ గైడెన్స్ ద్వారా తెలుసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను, దీన్నే మాస్టర్ క్లాస్ అంటారు. సో ఈ మాస్టర్ క్లాస్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పారు, అప్పులున్న వాళ్ళు, ముఖ్యంగా అప్పులున్న వాళ్ళు, వ్యాపారం చేసి ఆర్ జాబ్ చేసి అప్పులో ఎవరికైతే కూరుకుపోయారో, ఇన్ఫ్యాక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అప్పు చేసి మరి తీసుకున్నారు, బట్ తిరిగి కట్టలేక, ఎందుకు కట్టలేదంటే వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అడిగితే డబ్బులు లేవు. సో ఇలాంటి అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలి, లేదంటే మనం బ్రతుకున్నాము కానీ అప్పులు కట్టుకోలేకపోతున్నాం అంటే మీకు కావాల్సింది ప్యాసివ్ ఇన్కమ్. సో మీకోసమే ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన క్లాస్ ఇది. కంఫర్టబుల్గా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాస్ మీరు అటెండ్ అవుతారా, ఆ ఆప్షన్ ఉంది. ఆఫ్లైన్ కూడా మీరు హైదరాబాద్ రండి, నేను మీకు పర్సనల్గా క్లాస్ తీసుకుంటాను. సో గ్రోమో యాప్లో వచ్చే లాభాలేంటో, ₹1,00,000 నుంచి 100 కోట్ల వరకు ఎలా చేరాలి, దానికి ఆ క్లాస్లో డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇది మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి, మా టీం మీకు పూర్తి సహాయం అందజేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.